మన చేతిలో మన ఆరోగ్యం. ఇలా చేస్తే సీతాఫలం షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చట. సీతాఫలంలో పోషకాలు, సీతాఫలంలో ముఖ్యంగా విటమిన్ B6, విటమిన్ C, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ ఇటువంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదండోయ్, సీతాఫలం నార్మల్గా తింటారు కదా, కానీ మీరు వాటిని ఇలా నిప్పు మీద కాల్చి ఎప్పుడైనా తిన్నారా? ఇలా తినడం వల్ల వాటి రుచి పెరుగుతుందట. వాటిలోని పోషకాలు మన శరీరానికి సులభంగా అందుబాటులో ఉంటాయట. మరి జీర్ణ ప్రయోజనాలు: సీతాఫలంలో అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాల్చిన సీతాఫలం మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం ద్వారా శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే విటమిన్ C శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, మధుమేహాన్ని నియంత్రిస్తుంది. సీతాఫలంలో ఫైబర్ రక్తంలోకి గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాదండి, దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కాల్చిన సీతాఫలాన్ని తినవచ్చట. ఎముకలు బలంగా మారుతాయి అని అంటున్నారు. మీరు కాల్చిన సీతాఫలం తినేటప్పుడు దాని కాల్షియం పోషకాలు ఎముకలకు సులభంగా లభిస్తాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది, ఎముక సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. సీతాఫలం ఎలా కాల్చాలి? సీతాఫలంని కట్టెల పొయ్యి లేదా నిప్పు మీద బాగా కాల్చి చల్లార్చిన తర్వాత తింటే చాలు. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం,